హలో ఎవ్రీవన్. ఈరోజు రేపటి కోసం ముందు రోజే నాకు ఖాళీగా టైం దొరికిందని నేను చిన్న చిన్న పనులన్నీ చేసేసుకున్నాను. సాయంత్రం మా పిల్లలతో మాట్లాడుకుంటూ చౌలకాయ కట్ చేసుకొని ఆకుకూర క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీలోకి చౌలకాయ కర్రీ ప్రిపేర్ చేసేసినాను. చపాతీలోకి డైరెక్ట్గా కొత్తిమీర వేసి రోల్ చేసినాను. మధ్యాహ్నం లంచ్లోకి అన్నం పప్పు ప్రిపేర్ చేసినాను. నేను పప్పులోకి తాలింపు పెట్టేటప్పుడు తాలింపే కదా అని అన్నీ ఒకేసారి వేసేసి పప్పులోకి పెట్టాను. నేను ఇంట్లో ఎక్కువగా గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నా లేదంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతుంటాను. అదైతేనే త్వరగా వేడెక్కదు. నేను పోపులోకి వేసే ప్రతిదీ అందులో నుంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. పప్పు టేస్ట్ మొత్తం తాలింపు పెట్టిన తర్వాతే వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను చేసే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నా పెళ్ళి తర్వాతే నేర్చుకున్నాను. అంతకుముందు నేను ఏం చేసేదాన్ని కాదు. చేసింటే వచ్చేవేమో తెలీదు. ఇలాంటి పనులన్నీ ఇష్టంగా చేస్తుంటాను. పోపు మనకు కరెక్ట్గా రెడీ అయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే పోపులో వచ్చే సౌండ్ మొత్తం ఆగిపోవాలి. అప్పుడు పోపు రెడీగా ఉందని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఇలా పోపు మొత్తం రెడీ అయ్యాక అందులోకి కొద్దిగా కరివేపాకు వేసేస్తున్నాను. పప్పులో ఖచ్చితంగా ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకుంటాను. ఈవినింగ్ టైంలో మా పిల్లల బొమ్మలన్నీ సర్ఫ్లో వేసి నానబెట్టేసినాను. నైట్ మొత్తం సర్ఫ్లో వేసేసి వదిలేసినాను. అప్పుడప్పుడు ఇలా బొమ్మలు క్లీన్ చేసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఎంత పాటించినా మా పిల్లలకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అని అనిపిస్తుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ వాటర్లో బొమ్మలన్నీ కడిగేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండలో బొమ్మలన్నీ వేసేసినాను. మా పాప కూడా ఇలాంటి పనులన్నీ చేస్తుంది, కానీ ఇప్పుడు తనకు బాగాలేదని నేనే క్లీన్ చేసినాను. ఈవినింగ్ అల్లం పేస్ట్ కోసం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మా అమ్మ మొన్న బుడ్డలు కొట్టింది, అవన్నీ క్లీన్ చేసుకొని లావుగా ఉన్న విత్తనాలు సపరేటు, సన్నగా ఉన్న విత్తనాలు సపరేట్ చేసుకున్నాను. సన్నగా ఉన్న విత్తనాలతో నేను పొడి చేస్తాను. లావుగా ఉన్న విత్తనాలన్నీ ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లలోకి వాడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.